హైదరాబాద్లో ఉండే మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు ఆలోచన చేయాల కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం యాడ్నో చేవెళ్ళ దగ్గర గట్కేసర్ అవతల 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొంటారు ఏమిటి కొంటారు రేపటి లగ్గానికి వనుకొస్తుంది పిల్లల చదువులకు వనుకొస్తుంది అని కొనుక్కుంటారు అసొంటిది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ధర ఎంతుండే ఇయాల ఎంత అయింది ఆలోచన చేయండి ఎంత దారుణంగా రియల్ ఎస్టేట్ నాశనమైంది అంటే దానికి కారణం ఎవరో కూడా మీరు ఆలోచన చేయండి ఒక్కలను కూడా ఇడిచిపెట్టలే అందరినీ మోసం చేసిండు పుట్టిన పిల్లగాడి నుంచి మొదలు పెడితే చచ్చిపోయే వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం ఒకటి రెండు కాదు 420 420 वादे करे कांग्रेस पार्टी वाले डिक्लेरेशन पे डिक्लेरेशन दिए एससी डिक्लेरेशन बोले दलितुలకు కేసీఆర్ గారు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు గిరిజనులకు కూడా నేను అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి ట్రైబల్స్ కూడా 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్కలకొక్క రూపాయి ఇచ్చిండా ఈ 2 ఏళ్లలో ఇచ్చుడు కాదు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇయాల ఇండ్లు కట్టుడు కాదు మొత్తం కూలగొట్టుడు దుకాణం పెట్టిండు హైదరాబాద్లో 1000 ఇండ్లు కూలగొట్టిండు హైడ్రా పేరు మీద నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్కు మధ్యన జరుగుతున్నది కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు లేకపోతే ఇరుకిరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడతాదో మేము చెప్పలేం మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు మీరు కత్తి మాకు ఇయ్యండి మేము యుద్ధం మీకోసం చేస్తాం బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది నేను చెప్తుంది అబద్ధం కాదు హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలే ఒక్క ఇటుక పెట్టలే కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా